హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పకుండా చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ ఎలా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. గ్యాస్ బర్నర్లు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఇలా గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తూ ఉంటాం కదండి. గ్యాస్ బర్నర్లో ఒక్కోసారి మంట రాక చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. హోల్స్ బ్లాక్ అయిపోయి మంట త్వరగా రాదు కదండి. అలా ఉన్నప్పుడు ఈ టిప్ని ఫాలో అయిపోండి. ఎక్కువగా కెమికల్స్తో పని లేకుండా న్యాచురల్గా ఇంట్లో చక్కగా ఇలా ఈ టిప్ని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ముందుగా ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 స్పూను సర్ఫ్ వేసుకున్నానండి. అలానే దీనిలో 1 స్పూను బేకింగ్ సోడా అంటారు కదండి, బేకింగ్ పౌడరు మన వంటల్లో యూజ్ చేసింది. వంట సోడా అండి. వంట సోడా 1 స్పూన్ తీసుకున్నాను. సర్ఫ్ 1 స్పూన్ తీసుకున్నానండి. ఇలా ఈ బర్నర్స్ రెండింటిని కూడా ఈ బౌల్లో వేసేసి హాట్ వాటర్ని బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ని ఈ బౌల్లో పోసుకున్నానండి. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. బర్నర్స్ వేయగానే వాటర్ అయితే ఫస్ట్ చక్కగా ఉన్నటువంటి వాటర్ ఇలా డస్ట్ వాటర్ లాగా అయిపోయినాయి చూడండి. మసిమసిగా ఇలాగా మొత్తం కూడా బ్లాక్ అయిపోయినాయి. దీనిపైన ఇప్పుడు బర్నర్ పైన కొంచెం విమ్ జెల్ వేసుకోవాలండి. విమ్ జెల్ వేసేసుకొని పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదండి, మనం యూజ్ చేయని టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా బర్నర్ని చక్కగా ఇలాగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి. ఎటువంటి కెమికల్ లేకుండా ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. బర్నర్లు కూడా చక్కగా మనకి చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి. అందులో మనకి బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ కూడా చక్కగా మనకి మంట అయితే వస్తుందండి. ఇలా మొత్తం కూడా బ్రష్ పెట్టి ఇలా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసి ఏదైనా ఒక పొడి క్లాత్ పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా శుభ్రంగా పొడి క్లాత్ పెట్టి ఇలా తేమ లేకుండా తుడిచేసుకుని తర్వాత మనం బర్నర్లో చక్కగా స్టవ్కి పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకున్నాం అనుకోండి. స్టవ్ చక్కగా వెలుగుతుందండి. మనకి బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ కూడా చక్కగా దాని ద్వారా కూడా మంట వస్తుందండి. ఒక్కోసారి మనం హడావుడిగా వంట చేస్తున్నప్పుడు మంట రాకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. గ్యాస్ కూడా చాలా వరకు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా చక్కగా గ్యాస్ బర్నర్ని మనం ఒక 1 మంత్ కానీ అలానే 2 వారాలకు కానీ ఇలాగ చక్కగా బర్నర్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన పని సులువుగా అయిపోతుంది. టెన్షన్ లేకుండా, హడావుడి లేకుండా చక్కగా మనకి చాలా ఈజీగా సింపుల్గా మన పని మనం ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా బర్నర్లను అయితే క్లీన్ చేసిన తర్వాత మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి. ఒక పొడి క్లాత్ పెట్టి క్లీన్ చేసుకొని తర్వాత ఈ మంటని నేను ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. చక్కగా మంట అయితే వస్తుంది. ఇలాగా బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ కూడా చక్కగా మనకి ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల చాలా చక్కగా క్లీన్ అయిపోతుందండి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. అలోవెరా అయితే అందరు ఇళ్ళల్లో పెంచుకుంటూ ఉంటాం కదండి. అలోవెరాని ఇలా కొంచెం కట్ చేసేసుకొని సైడ్లో ఉన్నటువంటి ఎడ్జుల్ని, ముళ్ళుగా ఉంటాయి కదండి, ఆ ఎడ్జుల్ని కట్ చేసేసుకొని మధ్యలో ఉన్నటువంటి గుజ్జుని మనం యూజ్ చేసుకోవాలండి. ఈ గుజ్జు పైన కొంచెం రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి. రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి అండి. బియ్యం పిండిని ఈ విధంగా ఇలా అలోవెరా జెల్ పై వేసేసుకొని ఇలా బియ్యం పిండిని దానిపైన వేసేసి ఇలాగా మన స్కిన్ పైన కానీ ఫేస్ పైన కానీ అక్కడక్కడ మొటిమలు కానీ మచ్చలు కానీ పడుతూ ఉంటాయి కదండి. మచ్చలు ఉన్న చోట మనకి ఇలాంటివి చక్కగా అలోవెరా గుజ్జును అలానే బియ్యం పిండిని 2 కలిపేసి ఇలాగ మసాజ్ చేసినట్లుగా చేసామనుకో, ఒక 5 మినిట్స్ ఇలా రఫ్ చేసి రుద్దిన తర్వాత మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా క్లీన్ అయిపోతుంది. మన స్కిన్ పై ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే మన ఫేస్ పై ఉన్నటువంటి మొటిమలు కానీ మచ్చలు కానీ చక్కగా తొలగిపోతాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు కూడా షేర్ చేస్తున్నానండి. మనం అప్పటికప్పుడు బయటికి వెళ్ళాలి, బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా, ఎక్కువగా మనం డబ్బు ఖర్చు చేయకుండా అప్పటికప్పుడు మన ఫేస్ మంచి గ్లోయింగ్గా, మంచి బ్రైట్నెస్గా కనిపించాలంటే ఈ బ్యూటీ టిప్ని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ వరకు కాఫీ వాటర్ వేసుకోవాలండి. అలానే బియ్యం పిండి కూడా 1 స్పూన్ వేసుకోవాలి. ఇందులో
టమాటా కూడా ఒక హాఫ్ తీసుకొని టమాటా రసం వరకు అంటే గుజ్జు వరకు తీసుకోవాలండి. దీంట్లో కాఫీ పౌడరు అలానే బియ్యం పిండి ఒక స్పూను తేనె కూడా కలుపుకోవాలండి. టమాటా ఈ 4 మొత్తం కూడా ఇలాగ పలచగా లేకుండా అలానే తిక్కుగా లేకుండా ఈ మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకోవాలండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన ఫేస్కి ఆ క్రీమ్లని ఈ క్రీమ్లని ఆ మెడిసిన్స్ అని ఈ మెడిసిన్స్ అని వాడుతూ ఉంటాం, కానీ న్యాచురల్గా ఇంట్లో ఈ రెమెడీని మీరు ట్రై చేసి చూడండి. మన ఫేస్కి అవసరం లేకుండానే అన్నీ మనం మనీ పెట్టి కొనుక్కొచ్చి క్రీమ్లను వాడుతూ ఉంటాం, కానీ ఇలా ఇంట్లో ఒకసారి ఈ రెమెడీని ప్రిపేర్ చేసి చూడండి. చక్కగా మీకు ఫేస్ పై ఉన్నటువంటి టాన్ కానీ మొంగు మచ్చలు కానీ కళ్ళ కింద ఉన్నటువంటి నల్ల మచ్చలు కానీ అన్నీ కూడా చక్కగా మనకి తొలగిపోతాయండి. ట్రై చేయండి. ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ శనగపిండి అలానే దీనిలో ఒక స్పూను పెరుగు వరకు వేసేసుకొని ఈ 2 కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా ఈ మిశ్రమాన్ని బాగా ఇలా కలుపుకోవాలి. స్పూన్ పెట్టి మొత్తం కూడా ఈ విధంగా కలిసేటట్లుగా ఈ మిశ్రమాలన్నీ కూడా ఇలా కలుపుకొని ఇలా మన ఫేస్కి అప్లై చేసామనుకోండి. ఒక 15 మినిట్స్ మాత్రమే ఇలా ఉంచేసుకొని 15 మినిట్స్ తర్వాత చక్కగా మన ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి. మన ఫేస్ పై ఉన్నటువంటి టాన్ కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఇలా నల్లగా మచ్చలు పడుతూ ఉంటాయి కదండి, అలాంటి మచ్చలు కూడా పోతాయండి. ఇలా మనం ఎక్కువగా తిక్కుగా ఉండేటట్లుగానే చూసుకోవాలండి. మిశ్రమాన్ని బాగా తిక్కుగా ఇలా ఫేస్ పై అప్లై చేసేసి ఇలా ఒక 15 మినిట్స్ మాత్రం ఇలా ఉంచుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత చక్కగా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, మన ఫేస్ మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. నిజంగా చెప్తున్నానండి, నేను ట్రై చేసిన తర్వాతనే మీకు ఈ టిప్ని నేను ట్రై చేయమని చెప్తున్నాను. చాలా బాగా వర్క్ అవుతుందండి. నల్లగా ఉన్నటువంటి వారు కూడా స్కిన్ కూడా చక్కగా పైన మనకి ఫేస్ పైన ఉన్నటువంటి డస్ట్ కూడా చక్కగా రిమూవ్ అయిపోతుంది. మనకు తెలియని డస్ట్ కూడా ఇలా ఫేస్ పై ఉంటుంది కదండి, చక్కగా మన ఫేస్ కూడా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి. ఇలా మొత్తం కూడా మనం బాగా తిక్కుగా అప్లై చేయాలండి. ఫేస్ పైన ఒక తిక్కుగా అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ మాత్రం ఉంచుకోవాలండి. దీనిలో మనం శనగపిండి టమోటో అలానే తేనెను కూడా యాడ్ చేసాం కదండి, బియ్యం పిండి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇంట్లోనే న్యాచురల్గా ఇలాగ ఈ రెమెడీని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. చూసారా, మీకు నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా నేను ఒక 10 మినిట్స్ మాత్రమే ఉంచుకున్నానండి. చూడండి, నా ఫేస్ కొంచెం ఎలా అయినా మంచి కలర్గా కనిపిస్తుంది, మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం బయటికి వెళ్ళే పని లేకుండా అప్పటికప్పుడు చక్కగా ఇంట్లోనే ఇన్స్టెంట్గా గోరింటాకుని ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఒక బౌల్ తీసుకొని దానిలో 1 స్పూన్ వరకు సర్పు వేసుకున్నానండి. అది ఏ సర్పు అయినా పర్లేదు. ఇలా నేను సర్పుని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఇలాగ పసుపు వేయగానే కొన్ని వాటర్ పోస్తే చూడండి కలర్ అయితే మారిపోయాయి. చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అప్పటికప్పుడు మనం చక్కగా ఈజీగా ఇలా గోరింటాకుని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. బాగా తిక్కుగా ఉన్నటువంటి రెడ్ కుంకుమని తీసుకున్నాం అనుకోండి, చక్కగా దీనిలోకి మనకి గోరింటాకు రెడీ అయిపోతుంది. ముందుగా దీనిలో సర్పు అలానే పసుపు వేసాం కదండి, కొన్ని వాటర్ పోసి బాగా ఈ మిశ్రమాన్ని ఇలాగ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బాగా తిక్కుగా ఉన్నటువంటి రెడ్ కుంకుమని తీసుకొని ఈ విధంగా తిక్కుగా ఉండాలండి, పలచగా ఉండకూడదు, తిక్కుగా ఉండకూడదు. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి గోరింటాకుని మనం ముందుగా చేతి మీద ఏదైనా ఒక డిజైన్ మనం చేతి మీద ఇలాగ గీసుకున్న తర్వాత గోరింటాకుని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా గోరింటాకుని ఇలానే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని గోరింటాకుని చేతికి పెట్టుకున్నాం అనుకోండి. ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసుకొని 1 అవర్ తర్వాత ఇలా గోరింటాకుని మనం కడిగేసుకున్నాం అనుకోండి, చక్కగా ఎర్రగా పండుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. అప్పటికప్పుడు మనం బయటికి వెళ్ళే పని లేకుండా చక్కగా ఈ విధంగా ట్రై చేయండి. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇలా నేను మామూలుగా సింపుల్గా పెడుతున్నానండి. డిజైన్ ఏమీ గీయలేదు. ఈ విధంగా చేతి మీద మీకు ఏ డిజైన్ అయితే ఇష్టమో ఆ డిజైన్ ఇలా చేతి మీద గీసేసుకున్న తర్వాత ఇలా గోరింటాకు పెట్టుకున్నాం అనుకోండి, గోరింటాకు చక్కగా పండుతుందండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. చాలా చక్కగా దీన్ని ట్రై చేయండి. చాలా ఈజీ కూడా. ఇలాగ ఈ ప్రాసెస్ చక్కగా చాలా ఈజీ కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసి 1 అవర్ తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా పండుతుంది. ట్రై చేయండి. మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి
మీకు ఏ టిప్స్ అయితే నచ్చాయో, ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.